సజీవ రూపంలో ఉన్న నరసింహస్వామి తెలంగాణలో షాకింగ్ ఆలయ రహస్యం. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు జీవితంలో మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న మా గురువు గారి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని ఒక ఆలయం స్వామి విగ్రహం కాదని నిజ రూపంలో ఉంటారని మీకు తెలుసా? మన దేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి, కానీ ఒక విగ్రహానికి గాయమైతే రక్తం రావడం, విగ్రహాన్ని తాకితే మనిషి శరీరంలో మెత్తగా ఉండడం ఎక్కడైనా చూసారా? అవును, మీరు విన్నది నిజమే. అది తెలంగాణలోని ములుగు జిల్లా మంగపేట మండలంలోని దట్టమైన అడవుల మధ్య సుమారు 4000 ఏళ్ల చరిత్ర కలిగిన హిమాచల పర్వతంపై వెలిసిన మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. కొండపై చాలా ఎత్తులో ప్రకృతి ఒడిలో ఉంటుంది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారని భక్తుల నమ్మకం. ఆ ఆలయంలోనే అత్యంత పెద్ద వింత ఏంటంటే 10 అడుగుల మూల విరాట్ విగ్రహం రాతితో చేసినట్లు ఉండదు. సాధారణంగా దేవుడి విగ్రహాలు కఠినంగా ఉంటాయి, కానీ ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని తాకితే మనిషి చర్మంలా మెత్తగా ఉంటుంది. మనం వేలుతో విగ్రహాన్ని నొక్కితే అక్కడ గుంత పడుతుంది, వేలు తీయగానే మళ్ళీ యథాస్థానానికి వచ్చేస్తుంది. వినడానికి నమ్మశక్యంగా లేదు కదా, కానీ ఇది నిజం. అంతేకాదు, స్వామివారి నాభి అంటే బొడ్డు భాగం నుండి నిరంతరం రక్తం వంటి ఎర్రటి ద్రవం వస్తూనే ఉంటుంది. అందుకే పూజారులు గాయానికి మందు పూసినట్లుగా స్వామివారికి వారి నాభికి ఎప్పుడు గంధం పూస్తూ ఉంటారు. స్వామివారి ఛాతి భాగంపై పువ్వులు లేదా తులసి దళాలు పెట్టి నొక్కితే అవి విగ్రహం లోపలికి వెళ్ళిపోతాయని, మళ్ళీ వెనక్కి వస్తాయని భక్తులు చెబుతూ ఉంటారు. విగ్రహం దగ్గరికి వెళ్తే స్వామివారు శ్వాస తీసుకుంటున్నట్టుగా చిన్నపాటి ప్రకంపనలు కూడా అనుభవం అవుతాయి. కొంతమంది భక్తులు మరియు పూజారులు స్వామివారి వక్షస్థలం పైన చిన్నపాటి వెంట్రుకలు కూడా ఉన్నాయని, ఇది విగ్రహం కాదు, ఒక సజీవ శరీరం అని పేర్కొంటారు. అయితే ఈ విగ్రహం వెనుక ఉన్న చరిత్ర పురాణాల ప్రకారం నరసింహస్వామి హిరణ్యకశ్యపుని సంహరించిన తర్వాత అదే ఉగ్ర రూపంలో ఈ గుహలో వెలిసాడని, ఆయన కోపాన్ని తగ్గించడానికి అగస్త్య మహాముని స్వామివారి వక్షస్థలంలో మహాలక్ష్మిని ప్రతిష్ఠించాడని చెప్తారు. రామాయణ కాలంలో రావణుడు ఈ ప్రాంతాన్ని తన సోదరి శూర్పణఖకు బహుమతిగా ఇచ్చాడు. రాముడు ఇక్కడే 14,000 మంది రాక్షసుల్ని సంహరించాడని చెప్తారు. ఈ ఆలయానికి సమీపంలోనే చింతమణి అనే జలపాతం ఉంది. ఈ నీరు కొండల్లోని వందలాది ఔషధ మొక్కల వేర్ల గుండా ప్రవహిస్తూ రావడం వల్ల దీనికి ఎన్నో వ్యాధుల్ని నయం చేసే శక్తి ఉంది. విశేషం ఏంటంటే ఎన్ని రోజులైనా ఆ నీరు అస్సలు పాడబోవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.